లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో వివాదాస్పద భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు చోటు దక్కలేదు. దీనిపై ఆమె స్పందించారు. తనను క్షమించలేనని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. తాను మాట్లాడిన కొన్ని మాటలు ఆయన్ను అసంతృప్తికి గురి చేశాయని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తనకు టికెట్ ఇవ్వలేదనే అంశంపై దృష్టి పెట్టొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా జైల్లో ఉన్న ప్రజ్ఞా ఠాకూర్ ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చి గత ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసి గెలిచారు. గాడ్సేను దేశభక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆ విషయంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయటం సమాజానికి మంచిది కాదని, ప్రజ్ఞా క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని అన్నారు. ఈసారి ఆమె టికెట్ దక్కించుకోలేకపోయారు. భోపాల్ నుంచి మాజీ మేయర్ అలోక్ శర్మను పార్టీ బరిలోకి దించుతోంది. ప్రజ్ఞా ఠాకూర్ తో పాటు వివాదాస్పద మాటలతో విమర్శల పాలైన సిట్టింగ్ ఎంపీలైన పర్వేష్ వర్మ, రమేష్ బిధూరి, జయంత్ సిన్హాలకు సైతం తాజా జాబితాలో చోటు దక్కలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని ఎదుర్కోనున్న వేళ ప్రత్యర్థికి ఏ ఒక్క అవకాశము ఇవ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.